ఒక అందమైన రంగురంగుల గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. హ్యారీ అనే హెలికాప్టర్, కార్ల్ అనే కారు, బెన్నీ అనే బోట్. ముగ్గురు వేర్వేరు ప్రదేశాల్లో ప్రయాణించినా వారి స్నేహం మాత్రం చాలా గొప్పది. ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు, నవ్వుకునేవారు. ఒకరోజు పార్కులో ఆడుకుంటూ ఉండగా కార్లకు మెరుస్తున్న బంగారు మ్యాప్ కనిపించింది. అరే, ఇదేమిటి అని ఆశ్చర్యపోయాడు. ముగ్గురూ దగ్గరికి వెళ్లి చూస్తే అది ఒక రహస్య నిధి మ్యాప్. మ్యాప్లో ఒక రహస్య నిధి కొండల అవతల ఉందని కనిపించింది. వెంటనే ముగ్గురు ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణం చేస్తూ ఉండగా కార్ల్ ఒక్కసారిగా బురదలో ఇరుక్కుపోయాడు. అయ్యో, నేను కదలలేకపోతున్నాను అని భయపడ్డాడు. హ్యారీ వెంటనే ఒక తాడు తీసుకొచ్చాడు. బెన్నీ కూడా సహాయం చేశాడు. ఇద్దరూ కలిసి కార్లును బయటకు లాగారు. ధన్యవాదాలు స్నేహితులారా అని కార్ల్ ఆనందంగా నవ్వాడు. కొంతసేపటి తర్వాత వారు పెద్ద నదికి చేరుకున్నారు. బెన్నీ ఆనందంగా ముందుకు వెళ్తుండగా భారీ చెట్టు నదిలో పడిపోయి దారి మూసేసింది. బెన్నీ ఆశ్చర్యంతో ఆగిపోయాడు. మనమంతా కలిసి చేస్తే ఏదైనా సాధించగలం అన్నాడు హ్యారీ. ముగ్గురూ కలిసి ఆ చెట్టును తొలగించారు. దారి మళ్లీ తేచుకుంది. సాయంత్రం అవుతుండగా దట్టమైన పొగమంచు వచ్చింది. హ్యారీ దారి తప్పిపోయాడు. నా స్నేహితులెక్కడా అని భయపడ్డాడు. కార్ల్ మరియు బెన్నీ తమ స్నేహితుణ్ణి వెతకడం ప్రారంభించారు. బెన్నీ తన ప్రకాశవంతమైన లైట్ వెలిగించాడు. ఆ వెలుగు చూసిన హ్యారీ చాలా సంతోషపడ్డాడు. చివరికి వారొక ప్రకాశవంతమైన గుహ దగ్గరకు చేరుకున్నారు. లోపల ఒక భారీ బంగారు పెట్టె కనిపించింది. ఇదే ఆ నిధి అయ్యుంటుంది అని ఉత్సాహపడ్డారు. పెట్టె తెరచిన వెంటనే రంగురంగుల వెలుగులు కనిపించాయి. అందులో బంగారం లేదు, కానీ ఒక సందేశముంది. నిజమైన స్నేహమే ప్రపంచంలోని గొప్ప నిధి. ముగ్గురు స్నేహితులు తమ ఊరికి తిరిగి వచ్చారు. వారు కలిసి ఆడుకున్నారు, నవ్వుకున్నారు, ఆనందించారు. అప్పటి నుండి వారు ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉన్నారు.